హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు తాజాగా ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి మరొక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో కొత్తగా మనకు రివైజ్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇచ్చారన్నమాట ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర. ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక పరిశీలన చేస్తే మనకు ఏ రోజున ఏ సెషన్లో ఏ ఎగ్జామ్ ఉంటుందనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంది కదా, సో దాంట్లో మనకు కొన్ని మార్పులు అయితే చేశారు. ఆ యొక్క మార్పులు ఏంటనేది ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మనం చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ పీడిఎఫ్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి, ఇక్కడ 6/12/2018 మార్నింగ్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటే, అదే 6/12/2018 ఆఫ్టర్నూన్ సెషన్లో బయాలజీ అండ్ సైన్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంది. సో ఈ విధంగా ఒకే రోజులో మనకు వివిధ సెషన్స్లో ఎగ్జామ్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఓకే, ఆ విధంగా మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. డిఎస్సికి సంబంధించి హెచ్జిటి ఎగ్జామ్ అనేది యాక్చువల్గా గతంలో మనకు 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి అన్నారు. అయితే ఒక రోజు ముందుగానే ఈసారి డిసెంబర్ 27వ తారీఖు నుంచే హెచ్జిటి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, డిసెంబర్ 27 సంబంధించి మనకు మార్నింగ్ సెషన్ నుంచే ఈ యొక్క హెచ్జిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారంట. ఓకే, సో ఈ విధంగా మనకు అన్ని ఎగ్జామ్స్ అనేవి ఏ డేట్స్లో ఉండబోతున్నాయి, ఏ సెషన్స్లో ఉండబోతున్నాయి అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇచ్చాను. సో ఓకే, క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి కొంచెం ఇది బాగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీకు అవకాశం ఉన్న డేస్ని యూజ్ చేసుకొని మీరు ఇక ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ రోజు హ్యాపీగా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.